నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రకటిస్తామని చెప్పిన నిర్మాణ సంస్థలు అభిమానులను నిరాశకు గురిచేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నేడు విడుదల కావాల్సిన అప్డేట్స్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించాయి. పవన్ పుట్టినరోజు నాడు ఓజీ అప్డేట్స్ ఇస్తామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే అప్డేట్ వాయిదా వేస్తున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం లేదని పేర్కొంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక టూర్లో ఉన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ని తల్లి శాలిని భార్య ప్రణతితో కలిసి దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కళ ఎట్టకేలకు నెరవేరింది. సెప్టెంబర్ 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు తారక్. ఈ పర్యటనలో తారక్ ఫ్యామిలీతో పాటు తారక్ నెక్స్ట్ సినిమా దర్శకుడు కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. రీసెంట్ గా బాలయ్య బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ సందర్భంలో ఆయనకు సంబంధించిన ఒక ఈవెంట్ ని కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నిర్వహించడం విశేషం. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఈ క్రమంలో చిరంజీవి బాలయ్య బాబు గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తను ఇంద్ర లాంటి ఓ ఫ్యాక్షన్ సినిమా చేయడానికి బాలయ్య బాబు చేసిన సమరసింహారెడ్డి సినిమానే తనకి ఇన్స్పిరేషన్ అని చిరంజీవి చెప్పడం విశేషం. నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో బాలయ్య బాబు గురించి చాలా గొప్పగా చెప్తుంటే అటు బాలయ్య బాబు అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రాబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అదే జరిగితే మెగా నందమూరి అభిమానులకి పండగే పండగ. మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ రిపోర్ట్ తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇంతటి సంచలన విషయంపై తమిళ హీరో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు హేమ కమిటీ గురించి నాకు తెలియదు, సారీ అని సమాధానం ఇచ్చారు. రజనీకాంత్ అంతటి వ్యక్తి ఇంతటి సంచలన విషయం తెలియదనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు రజనీపై కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐశ్వర్య, అభిషేక్ మధ్య అంతా బాగానే ఉందని, ఇద్దరూ తమ కుమార్తెతో కలిసి వెకేషన్ కు వెళ్తున్నారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. విడాకుల చర్చల మధ్య అభిషేక్, ఐశ్వర్య తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో కనిపించారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో అభిమానుల పేజీలో షేర్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఐశ్వర్య, అభిషేక్ల ఈ వీడియో ఇప్పటిది కాదు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన వీడియో. మరి ఇద్దరు నిజంగా విడిపోతున్నారా లేక ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.